తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారములండి. మనకు ఇప్పుడే వచ్చిన వార్త శనివారం 31/8/2024 మీరు చేయవలసిన పనేం లేదు. ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా నిధుల కోసం అయితే రైతులు ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. వ్యవసాయ అధికారులను వచ్చేసి క్షేత్రస్థాయిలో వచ్చేసి సమాచారం సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే మనకు ఏదైతే ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి రైతుల ఖాతాలో వచ్చేసి ఈరోజు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు 1 నుంచి 3 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీకు పొలం ఉండి అలాగే వచ్చేసి మీరు సాగు చేస్తున్నట్లయితే మీ ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉండడం జరిగింది, అలాగే వచ్చేసి మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేటి నుంచి వెళ్ళి వచ్చేసి 3 ఎకరాల వారికి అయితే రైతు భరోసా నిధులు అయితే ప్రారంభమైతే కావడం జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 2 వారాలు అయితే గడువు అయితే పెట్టి మనకు ఈరోజు వచ్చేసి మనకి ఏదైతే ఇవాళ 31వ తేదీ శనివారం 2024 ఈ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. మనకు ప్రభుత్వం అయితే స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటేసింది, కానీ మనకు రైతు భరోసాపై అయితే ఎలాంటి స్పష్టత లేదు అని అయితే చాలామంది రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. అంటే ఏవైతే పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా మాకు డబ్బులు అయితే జమ కాలేదు అని అయితే చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఏవైతే రైతులు ఉన్నారో ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. రైతు భరోసా నిధులు నేటి నుంచి 3 ఎకరాల అంటే ఈరోజు ఎవరైతే ఉన్నారో 1, 2, 3, 6 ఎకరాల వారికి ఇది కూడా డబ్బులు అయితే పడతాయి. ఖాతాలో వచ్చేసి మీ అందరి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు, కంగారు పడకండి. మనకు ఈ 3 రోజులలో వచ్చేసి 5, 6, 7, 8, 10, 12 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా రైతుల ఖాతాలో వచ్చేసి ఎవరైతే సాగు చేస్తున్నారో డబ్బులైతే పడడం జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదన్నమాట. ప్రభుత్వం అయితే ఇప్పటికే చాలా స్పష్టమైన మనకైతే మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగిందన్నమాట. రైతు భరోసాకు ఎవరు కూడా కంగారు పడకండి అని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే మనకు రుణమాఫీ కూడా చాలామంది రైతులకైతే కాలేదు. మనకు చాలామంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. కాబట్టి మనకైతే ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మనకైతే యాప్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ యాప్లో మీకు ఏదైతే రుణమాఫీ కాలేదో అంటే మీ ఏదైతే లిస్ట్లో మీ పేరు వచ్చి కూడా అన్నట్టయితే చాలామంది అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతు భరోసా అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైతే